రైతు రుణమాఫీ పైన ప్రభుత్వం ఏం చేయబోతున్నది? లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2 లక్షల వరకు బ్యాంకుల్లో ఉన్న రైతు రుణాలను మొత్తాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇవాళ ఒక పునరాలోచన, మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పునరాలోచన ఉన్నదా అనే ఒక భావన కూడా కలుగుతున్నది. అదేమిటి? తాము అధికారంలోకి రావడానికి ముందు రాష్ట్ర ఖజానా బాగానే ఉన్నదని, అప్పు ఒక 2 లక్షల కోట్ల వరకు ఉంటే దాని వాయిదాలపై చెల్లించుకోవచ్చని భావించామని, కానీ అప్పి 8 లక్షల కోట్లు ఉన్నది కాబట్టి ఆ అప్పులకు అప్పు తీర్చడానికి వడ్డీలు అసలు కలుపుకొని 67,000 కోట్ల రూపాయలు ఏటా చెల్లించాల్సి వస్తున్నదని, అందువల్ల ఈ 2 లక్షల రూపాయల అప్పు రైతులది. ఇది దగ్గర దగ్గర 38,000 కోట్ల రూపాయల వరకు అప్పున్నది. ఈ 38,000 కోట్ల రూపాయల అప్పును విడతల వారీగా చెల్లించాలని తొలుత భావించారు. కానీ ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నది కాబట్టి ఇది దీని మీద వెనక ముందు అవుతున్నది ప్రభుత్వం అనే భావన ఆ కాంగ్రెస్ నాయకులు, మంత్రి మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతున్నది. మరి నిజంగానే ఈ రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వ ఆలోచన ఏమిటి? మరి రేవంత్ రెడ్డి ముందు చెప్పింది ఏమిటి? రేవంత్ రెడ్డి చెప్పిన మాట, ఈ మొత్తము 2 లక్షల అప్పును ఏకకాలంలో రైతుల నుంచి ప్రభుత్వమే బదలాయింపు చేసుకొని దానికి సంవత్సరానికి ఇంత 500 కోట్ల 600 కోట్ల ఏటా ఇంత అమౌంట్ చెల్లించుకుంటూ వస్తే కనుక 5 సంవత్సరాల కాలంలో మొత్తం అప్పునంతా తాము తీసుకొని రుణాలు చెల్లిస్తామని వారన్నారు. దీనికి సాధ్యాలు ఏమున్నాయి? స్క్రూటినీ చేసిన తర్వాత మొత్తం 38,000 కోట్ల నుంచి అది 35-36,000 కోట్ల రూపాయల వరకు రావచ్చునని, నెలక 6 నెలలక ఏడాదిక కిస్తీల రూపంలో బ్యాంకులకే తాము చెల్లిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. బహుశా ఇప్పటికీ ఉన్న అంచనా ప్రకారము రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. కానీ రాష్ట్రం అప్పులు ఇప్పటికే 8 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి నిధుల సర్దుబాటు విషయంలో కాస్త ఇబ్బంది అవుతున్నది. ఇప్పటికి వచ్చిన తాత్కాలిక బడ్జెటే, ఇంకా పూర్తిస్థాయి బడ్జెట్ రాలేదు. పూర్తిస్థాయి బడ్జెట్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలుకు ఎంత ఖర్చు కాబోతున్నది, వీటితో పాటుగా ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి ఎంత మొత్తం రాబోతున్నది అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. మరి నిజంగానే ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయలేదా? రైతు బంధు విషయంలో ఇంకా కొంత జాప్యం ఉన్నది. ఈ భావన తెలంగాణ ప్రజల్లో బలంగా ఉన్నది. అయితే రైతు బంధు విషయంలో గత ప్రభుత్వము 3-4 నెలల పాటు వ్యవధి తీసుకున్నదని, ఇప్పుడు మాత్రము ఎక్కువగా తొందర పెడుతున్నారని, దీనిపైన తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఇప్పటికీ 3-4 సార్లు దానిపైన వారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఈ నెల ఆఖరు నాటికల్లా ఇప్పుడు 4 ఎకరాల వరకు ఉన్నవారికి రైతు బంధు పడింది. ఇప్పుడు 4 నుంచి ఆ పైన ఉన్న వాళ్ళందరూ కూడా రైతు బంధు డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు. దీంతో పాటుగా మరి రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అనే చర్చ కూడా వస్తూ ఉన్నది. ఈ రుణమాఫీ, రైతు భరోసా పెంచింది, ఇప్పుడు రైతు రుణమాఫీ, ఈ 2 కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం కాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు ఎట్లయితే కారణమో రైతులు కూడా అంతే కారణము. కాబట్టి ఈ రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతున్నది? రైతు రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వము దీనిపైన స్పష్టతనివ్వాలి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల ముందు ఇలాంటి ప్రచారాలు జరగడం వలన ప్రభుత్వానికి లేదా పార్టీకి కూడా కొంత ఇబ్బంది కలిగించే విషయమే. కాబట్టి నిజంగానే మీడియాలో వచ్చిన కథనాలు అయితే రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తుందని ఈ కథనం చెప్తున్నది. నిజం మంత్రి మాట్లాడింది ఏమిటి, అక్కడ జరిగిన కాన్వర్జేషన్ ఏమిటి, ఆ పూర్తి వివరాలు ఇక్కడ లేవు. కానీ ఒకవేళ పూర్తి వివరాలు చూస్తే కనుక ఇన్ బిట్వీన్ లైన్ వారి మధ్య జర్నలిస్టులకు మంత్రికి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్, చర్చ ఏమిటి, వీరు అడిగిన ప్రశ్నలు ఏమిటి, ఆయన సమాధానం ఏమిటి, వెనుక ముందుల కొంత ఒక సంభాషణ జరిగి ఉంటుంది. ఆ సంభాషణలో కీలక అంశము రైతు రుణమాఫీ విషయంలో గతంలో తాము హామీ ఇచ్చినాం కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉందని చెప్పడం, అంటే ఇవ్వబోము అని కాదు, లేదా కనుక బాధ్యత నుంచి తప్పుకున్నామని కాదు. కానీ ఇక్కడ మరి తస్సారం జరుగుతున్నదా, ఇంకా ఆలస్యం జరిగే సూచన ఉన్నదా అనే అనుమానం కలుగుతుంది. కాబట్టి ఈ రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వము దీనిపైన ఇట్లాంటి అనుమానాలకు పైన స్పష్టతనిస్తే బాగుంటుంది.